ఉన్నారు కదా. దేవుని నామమును బట్టి, దేవుని మహిమను బట్టి సమస్త మహిమగంతా దేవునికి మాత్రమే ఆపాదించబడును గాక. ఈ రాత్రికాల సమయంలో గడిచిన సంపుటంతా మనం గమనించినట్లయితే అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అనేక మంది స్త్రీల సంపుటిని గురించి మేము ముందుంచడం నేను జరిగింది. ఈరోజు కూడా తన యొక్క జీవితం మనందరికీ మాదిరికరంగాను, తన యొక్క త్యాగము ఏదైతే తన బిడ్డల పట్ల తను తీసుకున్న నిర్ణయం కావచ్చు, తన సహోదరుడి పట్ల తను చూపిన కృపను కావచ్చు, తన సహోదరుడి పట్ల తను చేసిన ఆ గొప్ప వాత్సల్యత కానీ, ఆ యొక్క కృప కానీ, ఏదైనా కానీ చాలా గొప్పదనే మనం చెప్పొచ్చు. తను చేసిన త్యాగమును బట్టి తన సహోదరుడు ప్రాణం కూడా కాపాడబడిందండి. ఆ స్త్రీని గురించి మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఆవిడే సిరియా. ఎవరండి? సిరియా. బైబిల్ గ్రంథంలో చాలామందికి ఈమె గురించి తెలియకపోవచ్చు, కానీ మీరు ఒకసారి కనుక ఈమె గురించి తెలుసుకుంటే కనుక ఇట్లనే అంటారు, అవునా సిరియా అంటే ఈయనకి సంబంధించిన ఆమె అని మీరు అంటారు. సిరియా అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా అండి? శ్రమ లేక వేదన. శ్రమ లేక వేదన. ఎందుకీ దావీదు మహారాజు